ఒక మామిడి తోట ఒక నిండుగా పూతతో ఉన్నప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. ఆ మామిడి తోట నిండు పూత ఉన్నప్పుడు ఆ యజమానుడు అనుకుంటాడు తోట బాగా ఉందని. కానీ కొంచెం సమయం తర్వాత ఆ తోటను కాపాడడానికి ఒక వ్యక్తి వస్తాడు. ఆ తోటను మొత్తం మాట్లాడుకొని అందులో తోటల్లో ఉన్న ఫలాన్ని అమ్మడానికి మంచిగా కాపాడడానికి ఒక వ్యక్తి ఉంటారు కదా. మరి ఆ వ్యక్తి వచ్చి ఆ తోటను మాట్లాడుకుంటాడు. గింత అని డబ్బులకు మాట్లాడుకొని ఆ తోటను చూసుకుంటాడు. కానీ యజమానుని కంటే ఎక్కువ ఆ తోటను కాపాడుకుంటాడు. ఆ తోటను పట్టుకునే వ్యక్తి ఆ నిండు పూతను చూసి పంట బాగొస్తుంది, పండ్లు బాగా బాగా అభివృద్ధి చెందుతానని ఆలోచనతోటి ఆ పూతను బట్టి ఆలోచనతో ఆ వ్యక్తి పట్టుకున్నప్పుడు అక్కడ నీళ్లు కడతాడు, మందులు కొడతాడు, ప్రతి విషయంలో దానికి సేదపరుస్తూనే ఉంటాడు. కానీ కొంచెం కొంచెం సమయం ఎండ దెబ్బలకే కానీ ఎక్కువ గాలులు వచ్చినప్పుడే కానీ అక్కడ పూత రాలుతుంది, కొన్ని పిందెలు కూడా రాలుతాయి. దేవుని కొందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మంచి ఒక పాటగా నాకు దేవుడు ఆ మాటలు ఇచ్చినాడు. దేవుని కొందనాలు. పూసిన ప్రతి పూత పిందె కాదయ్యా, పిందెలన్నీ ఫలము వరకు అనేకవయ్యా, ఫలముల వరకు కాపాడే దేవుడవు నీవే యేసయ్య అనే పాట చాలా సంతోషం అనిపించింది. ఆరాధనలో దేవుడు అటు రీతిగా నాకు జ్ఞాపకం చేసినాడు. ఒక తోట పూత పిందె ఎంత వరకు నిలుస్తుందని. ఒక వ్యవసాయకుడు అరక సాగుతున్నప్పుడు ఆయన పొలములో విత్తనములు నాటేది ఆయన మహిమనే, కానీ పంటను వికసించజేసేది ఆయనే, అది చేతికి అందే వరకు కాపాడేది కూడా ఆయనే. అటు రీతిగా దేవుడు